మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈరోజు మనం భరణి నక్షత్రం వాళ్ళ గురించి మాట్లాడదాం. సహజ సిద్ధంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జీవితంలో వీళ్ళకి ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయి, సో ఓవరాల్గా జీవితాంతం కూడా ఎలాంటి పరిహారాలు ఆలయాలు సందర్శిస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా నక్షత్రాల గురించి మాట్లాడుకున్నట్టు అనేది చాలా గొప్ప విషయం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రతి మనిషి జీవనం నక్షత్రాలతోనే మొదలవుతుంది. మనకి నక్షత్రంలో మొదలయ్యేది ఏంటంటే తర్వాతనే తిథి, వారం, ఒక దశ, అంత దశ, ఇవన్నీ కూడా తర్వాతనే వస్తాయి. మొదటిగా మనం పుట్టగానే ఏర్పడేది నక్షత్రం. ఆ నక్షత్రం పాదం. ఈ యొక్క భరణి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు కూడా మేషరాశిలోకి వస్తాయి. ఇందులో మొదటి పాదం, 2 పాదం, 3 పాదం జన్మించిన వారికి ఎలాంటి దోషాలు ఉండవు. 4వ పాదంలో జన్మించిన వారికి, వారి తర్వాత జన్మించే వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి, లేదా వారి పిల్లలకు కూడా కొంతమేర ఇబ్బంది అయితే కలుగుతుంది. ఇది భరణి నక్షత్రం ఒక విశేషత. అయితే పుట్టుగానే వీరికి శాంతి అని ఉంటుంది. 3 పాదాల్లో పుట్టిన వారికి ఏముండదు. 4వ పాదంలో పుడితే ఖచ్చితంగా వారి పేరెంట్స్ అయితే, వారి తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవారు 31 రోజు లోపున నవగ్రహ శాంతి హోమం, పూజ, అక్కడ ఏదన్నా దానికి సంబంధించిన పరిహారాలు, కొన్ని దానాలు చేయడం ద్వారా ఆ ఒక ఏదైతే మనం ఇంతకు ముందు అనుకున్నటువంటి వారి తర్వాత పుట్టేటువంటి సంతానానికి కావచ్చు, వారికి పుట్టే సంతానానికి ఫ్యూచర్లో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆ దోషానికి పరిహారం అవుతుంది. ఇకపోతే భరణి నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా YL వీటి లెటర్స్ నుంచి మనం పేరు పెట్టుకునే దానికి ఉంటుంది. భరణి నక్షత్రం అంటే లాలి, లూలా ఒకటి ఉంది. వై మీద వచ్చేటువంటి అంటే యా మీద కూడా వీరికి లెటర్స్ పెట్టుకోవచ్చు. ఈ 4 పదాలు లెటర్స్ పెట్టుకోవచ్చు. ఇక తర్వాత ఈ భరణి నక్షత్రం యముడి ఆధీనంలో ఉంటుంది. దీనికి అధిపతి దేవుడు యముడు. అంటే శిక్షదారుడు అనమాట. శిక్ష అర్హుడు, శిక్షదారుడు కూడా. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి కోపం వస్తుంది, అప్పటికప్పుడే వచ్చింది. మంచి కూడా అప్పటికప్పుడే అవుతుంది. అంటే వీరికి ఎట్లా అంటే మనం ఏదైనా తప్పు చేస్తే పోలీసులు పట్టుకొని వేస్తారు చూసారా, వీరు అది ఆ పరిస్థితిలో ఉంటారనమాట. అయితే ఒకటి ఉండిద్ది, ఈ భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? యముడు కాబట్టి అందరూ అనుకుంటారు మనము మరణించడానికి కారకుడు యముడు, మనకి ఆయుష్ యముడు తీసుకెళ్తాడని. యముడు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. అతను ఏం చేస్తాడంటే బోలాశంకరుడులా ఉంటాడు. యముడు తీసుకెళ్లే ప్రతి ప్రాణి గురించి కూడా ఆలోచించి ఏడుస్తూ ఉంటాడు. యముడు ఏడుస్తూ ఉంటాడు. స్వతహాగా అతనికి తీసుకెళ్ళడం ఇష్టం లేదు. ఆయన డ్యూటీ అది. ఇప్పుడు పోలీసులకు తీసుకెళ్ళడం ఇష్టమా ఏమన్నా? వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆయనకి ఆ పదవి ఉన్నది కాబట్టి చేస్తూ ఉంటాడు. అది కర్మ. యముడికి కూడా కర్మే. కర్మ పట్టడం వల్లనే ఈ పాపాలన్నీ మూటగట్టుకుని వెళ్తుంటాడు. ఆయన ప్రాణి అనుకోడు, పాపాలు అనుకుంటాడు. పాపాలన్నీ మూటగట్టుకొని తీసుకెళ్తుంటాడు. ఇది యముని యొక్క లక్షణం. అలానే ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ భరణి నక్షత్రం వాళ్ళకి కూడా అదే పరిస్థితి. మనం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూ వస్తుంటారు. ఇంట్లో ఎవరైనా చెడిపోయిన వారు, ఇంట్లో ఏదైనా బాగలేదా ప్రతిదీ రిపేర్ చేసుకుంటూ వస్తుంటారు అన్నమాట. ఇది వీరి లక్షణం. చెడ్డవారిని మంచివారుగా పరిగణనలో తీసుకునేటువంటి తత్వం వీరి లక్షణం. ఎవరైనా శత్రువుని యుద్ధం చేయరు వీళ్ళు. మాటలతో మార్చగలుగుతారు. కృష్ణునిలాగా మాటలతో మార్చగలిగి వారి వద్దకి చెంత చేర్చుకునేటువంటి విధానం వీరి లక్షణం. వీరి లక్షణం, అవలక్షణం కూడా ఇదే వీరికి. ఇది వీరి ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు భరణి నక్షత్రం వారికి. వారిలో కోపం ఎంత ఉంటుందో వారిలో ప్రతిపక్ష, పరపక్ష అన్నీ కూడా అంతే ఉంటాయి. వీరిలో జాలి తత్వం ఎక్కువ, అందరినీ కలుపుకోడు తత్వం ఎక్కువ ఉంటుంది భరణి నక్షత్రం వారికి. వీటితో పాటు మంచి నమ్మకమైనటువంటి వ్యక్తులు. ప్రతి ఒక్కరికి వారు ఏ స్థాయిలో ఉన్నా వీరికి యుగో కానీ లేకపోతే వేరే తత్వాలు కానీ కనపడదు. కోట్ల రూపాయలు పరిగెత్తిన మనిషి సాదాసీదాగా కనిపిస్తారు. ఇంకొకటి, ఈ భరణి నక్షత్రం వారికి వారి పేరెంట్స్ కావచ్చు, వారికి సపోర్టింగ్ చేసేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఏదైతే సాధించాలని మనస్ఫూర్తిగా అనుకుంటారో దానికి పగ్గాలుగా సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రపంచానికి ఏదో సృష్టిస్తారు. భరణి నక్షత్రం వాళ్ళు అనుకుంటే ప్రపంచాన్నే శాసించగలుగుతారు. కానీ వారికి ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇస్తే మాత్రమే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. లేకున్నా వెళ్తారు, కానీ కొంచెం తక్కువ అవుతుంది. ఇది భరణి నక్షత్రం ఒక గొప్ప విషయం. ఇకపోతే ఈ భరణి నక్షత్రం వారికి
కలిసి వచ్చేటువంటి దశలు. వీరికి శుక్రుని దశ, గురు దశ, అలానే రవి భగవాన్ యొక్క దశ. ఈ దశలు వీరికి అనుకూలంగా బాగుంటాయి. సో వాళ్ళ జాతకంలో ఆ దశలు ఎప్పుడు ఉన్నాయో వాళ్ళు చెక్ చేసుకుంటే కనుక ఆ టైం వాళ్ళకి గుడ్ టైం అని చెప్పుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే వీరు పుట్టినటువంటి పాదాన్ని బట్టి దశలు మొదలవుతాయి. అప్పుడు వారికి ఏ దశ ఏ స్థానంలో ఏ సంవత్సరంలో వస్తుంది అనేది వారికి తెలుస్తుంది. ఇప్పుడు మొదట పాదంలో పెడితే ముగ్గులతో పుడతారు, నాలుగో పాదంలో పెడితే తగులతో పుడతారు. అట్లా వారికి దశలు అనేది అక్కడ మొదలవుతాయి అన్నమాట. అప్పుడు మనము ఆ సమయానికి వీరు ఏ పాదంలో ఉన్నారో చూసుకుంటే దశలు అనేది ఆరంభమవుతాయి. అప్పుడు ఏ సమయంలో ఏ దశ వస్తుంది, ఇప్పుడు పెళ్లి గడియలు ఉన్నాయి, ఇప్పుడు వ్యాపారం చేసుకోవచ్చు. అలానే వీరు వ్యాపారం చేయాలంటే ఎలాంటి వ్యాపారాలు అంటే మోడల్గా బట్టల షాప్స్, గోల్డ్, సిల్వరు ఇలాంటి వ్యాపారాలు వీరికి అనుగుణంగా ఉంటాయి. ఇకపోతే ఎలక్ట్రికల్స్ ఉంటాయి కదా, ఈ కామర్స్, ఎలక్ట్రికల్స్, కార్లు, ఈ షోరూమ్స్, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు, ఇలాంటి వాటికి కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎయిర్లైన్స్ అంటారు కదా, అలాంటి వాటిలో కూడా వీరికి అద్భుతంగా. సో రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా కూడా వీళ్ళకి కలిసి వస్తుందంట. ఇలాంటి వాటిలో పెట్టొచ్చు. ఇలాంటి ఇండస్ట్రీస్ వాటిల్లోనూ, ఇలాంటి కార్లు తయారీ, ఎలిఫెంట్స్ తయారీ, ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఫ్లైట్స్ తయారీ వాటిల్లో, ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లోనూ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభం పొందేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి చేసుకోవచ్చు. ఏ నక్షత్రాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది, ఎవరికి చాలా దూరంగా ఉండాలంటారు వీళ్ళు? వీరికి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే విశాఖ నక్షత్రం బాగుంటుంది. అలానే చిత్త నక్షత్రం, మఖా నక్షత్రం, ఇవన్నీ కూడా వీరికి శుభదాయకమైనటువంటి కలిసి వచ్చేటువంటి నక్షత్రాలు వీరికి. విశాఖ, అలానే చిత్త, వీరికి వచ్చేసి మఖా నక్షత్రం వాళ్ళు, అలానే వీరికి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, మూల నక్షత్రం వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రాసుల్లో వచ్చేటప్పటికి వీరికి సింహరాశి, కన్యారాశి, మిథున రాశి, అలానే వీరికి ధనుస్సు రాశి, వీళ్ళని వీరు పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో ఎంతో స్థాయికి వెళ్ళేటువంటి విధి విధానాలు అయితే వీరికి ఖచ్చితంగా లభిస్తాయి. ఇకపోతే వీరికి కష్టాలు వీరికి ఎలా వస్తాయి? ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంతో కష్టాలు వస్తాయి, లేకపోతే వీరికి రావు. ఇకపోతే వీరికి ఇంకోటి ఉన్నది, డాక్టర్స్ గాను, మెడికల్ షాప్స్ గాను, లేకపోతే ఆ ఇండస్ట్రీ ఏదైతే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అలాంటి వాటిలో కూడా వీరు మంచి రాణిస్తారు, గుర్తింపు చెందుతారు. దేశవ్యాప్తిగా గుర్తింపు చెందేలాగా కొత్త రకాల రసాయనాలు వీరు కనిపెట్టేటువంటి విధిలో అలాంటి వాటిలో కూడా వీరు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే స్థిరస్థాయిగా నిలబడాలి అనేటువంటి తత్వం వీరి దగ్గర నుంచే మొదలవుతుంది. వీరు లేకున్నా స్టాచ్యూలో నిలబడిపోతారు, అలాంటి తత్వం వీరికి ఉంటుంది. జీవితంలో ఎవరినైనా నమ్మొచ్చయ్యా అంటే కొత్తవారినైనా పాతవారినైనా భరణి నక్షత్రం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నమ్మొచ్చు. ఏదైనా పని అవ్వాలా మీకు, భరణి నక్షత్రాలకి ఏ దశ అంతదశ నడిచినా కూడా భరణి నక్షత్రం వాళ్ళకి గ్యాంగ్కి ముందుంచి గ్యాంగ్ లీడర్ అవుతాడు. వాళ్ళు ఫైట్ చేయరు, కానీ గ్యాంగ్ లీడర్ వెనకున్నటువంటి గ్యాంగ్ని మొత్తాన్ని హిప్నటైజింగ్ చేయొచ్చు. అతను ఒక్క మీటింగ్తో మొత్తాన్ని మోడిఫై చేస్తారు, అంత తత్వం ఉంటుంది వీరి మీద. కాబట్టి వీరి చేయి కూడా చాలా మంచిది. వీరు ఏదైనా బోనీ చేసినా, ఎవరికైనా బాగలేని వారికి వీరి చేతి నుంచి టాబ్లెట్ ఇచ్చినా కూడా వారికి లోకం తగ్గిపోతుంది. సో వ్యాపారాల్లో ఏదన్నా వీళ్ళ చేతి మీద స్టార్ట్ చేసినా మంచిది ఖచ్చితంగా. అందుకే వీరు మంచి స్థానాల్లో ఉంటారు. భరణి నక్షత్రం అంత ఈజీగా దొరకరు. ఎంత పేద కుటుంబంలో పెట్టినా వారు ఎదిగే సమయానికి ఎక్కడో ఉంటారు. వారి నుంచే వారి కుటుంబం అంతా కూడా విఐపీస్ అయిపోతారు. భరణి నక్షత్రంలో అంత ఈజీగా దొరకరు ఎవరికి. దొరికారు అంటే ఆ దొరికిన వాళ్ళకి అదృష్టం. అది భరణి నక్షత్రం ఒక గొప్ప విషయం. ఎందుకంటే యముడు ఎవరికైనా దొరుకుతారయ్యా? ఎవరికి దొరుకుతారు? ఎవరికి దొరుకుతాడు? ప్రాణం పోతుంది అనగా దొరుకుతాడు. అంటే మనిషికి జీవం లేదు అన్నప్పుడే యముడు వస్తాడు. ఆయన అదృష్టమే కదా. అందుకే యముడిని పూజించలేరు ఎవరును. ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది ఆలయం. అందుకని వీరికి ఇష్టదైవం, వీరు ఎల్లవేళలా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధ్య దైవంగా కొలుచుకోవచ్చు. ఇక గణపతి స్వామి వారికి అయితే ప్రతినిత్యము తలుచుకోవచ్చు. గణపతికి సంబంధించిన శ్లోకాలు, గణపతి స్వామివారికి సంబంధించినటువంటి పద్యాలు, పాత్యాలు, ఒక మంత్రోచ్చారణ వీరు ఉపాసన చేసుకోవచ్చు. గణపతి వీరికి ఇష్టదైవంగా కొలుచుకోవచ్చు. ఎందుకంటే యముడికి ఎలాంటి దైవం కూడా చిన్నగానే ఉంటుంది, కానీ గణపతి అనేటప్పటికీ ఎలాంటి దైవం కూడా అక్కడ చేతులు పట్టుకునే ఉండాలి. కాబట్టి వీరికి గణపతి స్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వీరికి ఇష్టదైవంగా కొలుచుకోవచ్చు. ఇక రుద్రాభిషేకాలు లాంటివి వీరు ఎక్కువగా చేయించుకుంటే మంచిది. వీరు విభూతి ధారణ చేసుకోవడం, అలానే ఆంజనేయ స్వామి వారి సింధూర ధారణ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరు తినకూడనటువంటి వస్తువులు, వీరు జీవితంలో గోంగూర తినకూడదు. వీరి జీవితంలో గోంగూర టచ్ చేయకూడదు, టచ్ చేసినా తినకూడదు. గోంగూర ఈ నక్షత్రానికి పనికిరాదు. ఒకటి.
రెండోది వీరు తినవలసినటువంటి పదార్థాలు. నువ్వులకు సంబంధించి వీరు అద్భుతంగా తినొచ్చు, బెల్లానికి సంబంధించి వీరు అద్భుతంగా తినొచ్చు. ఎవరైతే యముడున్నాడో యముడికి ఇష్టమైనవి నువ్వులు, బెల్లం. వారి నిష్ఠ నైవేద్యం కూడా, ఇష్ట నైవేద్యం, నిత్య నైవేద్యం కూడా ఆ ఒక యముని స్వామి వారికి నువ్వులు, బెల్లం ఇవే తింటారు. అందుకే మన ఇంట్లో ఎవరైనా పెద్దలు కావచ్చు, ఎవరైనా కాలం చేసినప్పుడు వారికి కొన్ని కార్యక్రమాల్లో నువ్వులతోనే చేస్తారు. అందరూ అనుకుంటారు నువ్వులతో చేస్తే పీడ పోతుంది, నువ్వులతో చేస్తే మన జోలు లేకుండా ఉంటారని చెప్పి. తీసుకుపోయిన ఆయనకి నువ్వులు ఇష్టం, నువ్వులు ఇచ్చి వాళ్ళని తెచ్చుకోవడానికి. మీకు అర్థమైందా? మారు బేరం. ఎలాంటి మారు బేరం అంటే నువ్వులు ఆ ఒక యముడికి సమర్పించేసి అప్పుడు వీరు ఎవరైతే కాలం చేస్తున్నారో అది నాకు మళ్ళీ ఇవ్వండి అని తెచ్చుకుంటారనమాట. అందుకని నువ్వులు ఇస్తారు ఆయనకి ప్రీతిపాదం అనమాట. ఇది అందరూ తెలియక వారు ఏదో చెప్తారు, వాళ్ళు వచ్చి తినేస్తారు, వీళ్ళు వచ్చి తినేస్తారని. అది కాదు, ఇది సత్యం. కాబట్టి భరణి నక్షత్రం వల్ల అంత గొప్పవారు కాబట్టి వీరు ప్రతినిత్యం అయినా సరే నువ్వులు, బెల్లం కలగలిపినటువంటి వస్తువులు ఏదైనా ఉంటే వీరు ఇష్టపూర్వకంగా భుజించవచ్చు. ఏదైనా స్వామివారికి కానీ ఏదైనా అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టేటప్పుడు చలిబిడి నైవేద్యం పెట్టుకుంటే వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఆ చలిబిడిలో సజ్జలు, నువ్వులు కూడా, బెల్లము, కొబ్బరి కూడా వేసుకొని పెడితే ఇక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇక వీరు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా వీరికి 22 సంవత్సరాల తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. వీరికి ఇష్ట దైవంగా అయితే మనకి చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి వారు ఉంటారు. ఇకపోతే వీరికి విదేశీ ప్రయాణాలు కూడా మంచి లాభదాయకంగా కలిసి వస్తాయి. జాబులో కూడా వీరికి మంచి స్థానాల్లోనే త్వరగా వీరి ఎదుగుదల ఉంటుంది. ప్రతి వారి కళ్ళు వీరి మీదే ఉన్నాయా అనే విధంగా ఉంటారు. కాబట్టి మంచి వ్యక్తులుగా పరిగణనలో తీసుకోవచ్చు. ఓకే, ఇక భరణి నక్షత్రం గురించి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది మనం చెప్తూ వస్తున్నాము. సో కొంతమంది గురుగారు మీరు చెప్తున్నారు మా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏమీ జరగట్లేదు, అంత నెగిటివ్ ఉందంటే తప్పు ఎక్కడ జరుగుతున్నట్లు సాధారణంగా? ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా మన దాని ప్రకారంగా మన ఎల్ఏస్ ప్రకారంగా నక్షత్రానికి సంబంధించి ఏదైతే పనిచేస్తుందని చెప్తున్నామో, నాది భరణి నక్షత్రమే ఉంది, మరి నాకు ఇలా అవ్వట్లేదు గురువు గారు అనుకుని ఎవరైనా ఉంటారేమో. కాకపోతే మనం చెప్పిందంతా కూడా ఎట్లా ఉండిద్దంటే నక్షత్రం, ఆ నక్షత్ర పరిమాణం, ఆ నక్షత్రానికి సంబంధించిన పరిహారాలు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇలా లేవు గురువు గారు నా దాంట్లో అంటే కనుక ఖచ్చితంగా వారిలో వారు కొనకొచ్చుకుంది ఏదో ఉందని అర్థం. అది ఏంటైతే అయి ఉండొచ్చు. అది ఎవరో చెడు తత్వంతో మన మీద చెడు క్రియలు ఏమైనా చేయించి ఉండొచ్చు. మనం అంటే పడని వాళ్ళు, మన ఎదుగుదల తట్టుకోలేని వారు మన మీద ఏం చేయించారేమో, దాని వలన మనకి ఇలానే ఉండిపోయినామేమో, అష్టదిబ్బందం జరిగిపోయి అలా ఉండిపోయి ఉండొచ్చు. అందుకని మనకి ఆ దశలు అంతర్దశలు కూడా పని చేయదు. ఏ గురువు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేము. కాబట్టి బలవంతంగా సమీప దూరంలో ఎవరైనా గురువు ఉంటే వాడు సందర్శిస్తే ఒకసారి అసలు అక్కడ ఏమవుతుంది, ఏదైనా శత్రువు వారి మీద ఏదన్నా ప్రయోగం చేయించారా, దానివల్లనే మనకి ఇలా అవుతుంది అనేది మనం ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి జాతకం బాగుంటుంది కానీ జాతకం తగ్గట్టుగా ఉండట్లేదు. కానీ అక్కడ ఏదో ప్రమాదం, ఏదో పెనుముప్పు, వారికి ఏదో క్రయ ప్రక్రియలు జరిగినాయని అర్థం. చాలా రకాల క్రియలు ఉన్నాయి, దాంట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇవందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చేసింది. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది? ప్రతి 3 మాసాలకు ఒకసారైనా సరే ఒక నిమ్మ చెట్టు వీరు నాటాలి. ఎక్కడో దగ్గర ఇంట్లోనో, పాదిలోనో, వెనకో, ముందో, లేదా తోట వేసుకోవడం. నిమ్మ తోట వీరికి బాగా కలిసి వస్తుంది. రైతులుగా ఉండేసి నిమ్మ తోటలు వేసుకోవచ్చు. బ్రహ్మాండం వీరికి శనగ, నిమ్మ బ్రహ్మాండం కలిసి వస్తుంది. వీరికి లైఫ్ లాంగ్ వేసుకునే పంటలు ఇవి. రైతులుగా ఉంటే వేసుకోవచ్చు. శనగ బాగుంటుంది, వేరుశనగ, నిమ్మ వీరికి అద్భుతంగా ఉంటుంది. జామ కూడా వీరికి బాగుంటుంది. అయితే వీరికి అలాంటి పంటలు వేసుకోవచ్చు. అలానే వీరికి ఈ నిమ్మ చెట్టు ఏదైతే ఉందో ఈ మొక్కని ప్రతి 3 మాసాలకు ఒకసారి అయినా సరే ఎక్కడైనా నాటితే చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే పరిహారాల కన్నా ముందు గురువుగారు అంతా బాగుంది, అన్ని రకాలు బాగా చెప్పారు. కానీ పరిహారాలు మేము చేసినా కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. కాదు మాకున్న సమస్యలు మీరు అన్నట్టుగానే ఏదో చెడు జరుగుతుందన్నట్టు అనిపిస్తుంది అనుకున్న వారికి మన వద్ద కొన్ని రకాల హోమాల్లో కొన్ని రకాలుగా పూజలు చేసి వాటిలో పవర్, చెడు తత్వాన్ని పోగొట్టేటువంటి తత్వం గలవి కొన్ని రకాలు ఉంటాయి. వాటిని వారు ఉపయోగించుకోవచ్చు. ఇది మనకి సాంబ్రాణి. ఈ సాంబ్రాణి అనేది మనము పూజలు చేసి కొన్ని రకాల ద్రవ్యాలు కాల్చి ఆ భస్మంతో
నింపిందన్నమాట. ఈ సాంబ్రాన్ని ఇంట్లో వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివిటీ, వాస్తులో ప్రాబ్లమ్స్, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఈ సాంబ్రాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే గుర్రపు నాడ, ఇది మనకి గుర్రపు నాడ, వాడినటువంటి పాత ముసలోళ్ళు అయిపోయినటువంటి గుర్రాలను తీసినటువంటి నాడ అనమాట. ఇది ఇంట్లో సింహద్వారానికి లోపల బయట పెట్టుకున్నట్టయితే, ఎక్కడే పెట్టుకున్నట్టయితే ఇక వారి ఇంటి చుట్టూ తిరిగేటువంటి నెగిటివిటీ కానీ మన ఇంటి మీద చేయించినా కూడా సమస్య లేదు, ఇంట్లో దాకా రావు. కాబట్టి ఇది పెట్టుకోవచ్చు. ఇకపోతే వారికి ఏదైనా నిజంగానే నెగిటివ్ ఉంది, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అందరూ నాకు దూరం అవుతున్నారంటే సెంటు, ఇది మనం మంత్రోచ్చారణ చేసింది. వారు లేదని హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, మందు పెట్టడం, భాగముఖి విద్య లాంటి ఏదైనా జరిగి ఉండి ఇబ్బంది పడుతున్నారంటే ఈ సెంటు రాసుకుంటే ఖచ్చితంగా వారిలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మైండ్ స్ట్రెస్ ఫీలు, ఆరోగ్య సమస్యలు, ఎంత చేసినా మాకు ముందుకు రావట్లేదు, వెనుక రావట్లేదు, అసలు మైండ్ పనిచేయట్లేదు అంటే స్ఫటిక, ఇది స్ఫటికమాల. ఈ స్ఫటికమాల ధరించడంతో ఎవరికైనా సరే మైండ్, ఆలోచన విధానం బాగుంటుంది, లాస్ అవ్వరు, నష్టపోరు. ఇది స్ఫటికమాల. అలానే దీంతో పాటు మాకు భార్య పెళ్ళి అవ్వట్లేదండి, మాకు పెళ్ళైన భార్య దగ్గర ఉండట్లేదండి, ఎవరికి ఇబ్బంది కలుగుతుందా? వైజయంతి, ఇది కృష్ణుడి స్వరూపం, వైజయంతి మాల. ఈ వైజయంతి మాల ధరించడంతో పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టిన వారికి పుడతారు. ఇంట్లో ఏదైనా సమస్యలు, ఒకరికొకరు పడట్లేదు, అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయి, పిల్లల మధ్య గొడవ అవుతున్నాయి, ఆ భార్య మధ్య మధ్యన చికాకులు, పరాకులు అన్నీ అసలు ఏం సెట్ అవ్వట్లేదండి, ఇంట్లో ఇక్కడ మొత్తం బయట పరకలి మాత్రం ఉందంటారా? వైజయంతి మాల బ్రహ్మాండంగా ఇది ధరిస్తే అందరూ మన చెంతకు చేస్తారు. ఇది హిప్నటిజం మాల అనమాట. అంటే ఎవరు కావాలంటారో వాళ్ళు మన వద్దకు వచ్చేస్తారు. అది ఆకర్షవంతులు అనమాట వైజయంతి మాల. ఇక మనకి కియా మాల ఉంటుంది. కియా, ఇది అందరికీ తెలిసిందే. కియా మాల దిష్టి దోషాలు పోతాయి. మనం చేసేటువంటిది అమ్మో వీడు ఎదుగుతున్నారా బాబు అనేటువంటి వాళ్ళందరికీ ఈ కియా మాల సమాధానం. ఇది ధరించడం ద్వారా మనలో ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ పోయేసి ప్రశాంతంగా ఉంటారన్నమాట. ఇలా కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి, అలానే వీరు వినాయక స్వామి వారికి పూజించుకోవడం చాలా గొప్ప విషయము. వినాయక స్వామి వారికైనా సుబ్రహ్మణ్య స్వామి వారికైనా సరే వీరికి పంచామృత అభిషేకం అంటారు. నెయ్యి, పాలు, పెరుగు, అలానే తేనె, షుగరు, ఇలా ఇవన్నీ కూడా కలగలిపి పంచామృత అభిషేకం. వీరు ఎల్లప్పుడూ తినవలసినటువంటి ఫ్రూటు దానిమ్మ పండు వీరికి ఇష్టగా తినొచ్చు. దానిమ్మ పండు వీరి నక్షత్రానికి బలం కాబట్టి దానిమ్మ పండు వీరు తింటే సరిపోతుంది. ఇంకేమైనా ఉంటే కూడా వీరు చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. లైఫ్ లాంగ్ కూడా మంచి నక్షత్రాల్లో ఒకటి ఈ నక్షత్రం. ఇంకోటి గణం ఉంటుంది. వీరికి గణం మనిషి గణం, కామన్ మ్యాన్స్ అనమాట. వీరు మనిషి గణం, అందుకే వారు అటు హైక్ ఉండరు, ఇటు తక్కువ ఉండరు. వీరు మనిషి గణంతో ఉంటారు కాబట్టి చాకచక్యంగా, చలాకీగా, అన్ని సమస్యలు తీర్చగలిగా నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళు. కాబట్టి ఈ రకంగా పరిగణనలు తీసుకోవచ్చు. ఓవరాల్గా భరణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, లైఫ్ లాంగ్ వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.